ఆనందించాలి. ఎందుకు ఆనందించాలి మనం? ఎందుకు ఆనందించాలి మనము? ఈయనలో పరిస్థితి ఉంది. ఈయన సమాధానికి కర్త. ఈయన ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే నీతిపరుడు, న్యాయవంతుడు. ఈయనెవరో కాదు, మనల్ని రక్షించేవాడు. అందుకే చర్చికి వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు, మన ఇంటికాడ కూడా మనం ఎలా ఉండాలంటే యాక్టివ్గా ఉండాలి. ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలంట. మనం ఎలా ఉండాలంటే దేవుడికి మందిరానికి వచ్చినప్పుడే కొంతమంది దిష్టి బొమ్మల్లో ఉండిపోతారు. అంటే ఇంక ఇంటికాడ ఎలా ఉంటారో మనం చెప్పవసరం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడే చప్పట్లు కూడా కొట్టరు కొంతమంది. ఇక్కడికి వచ్చి కొంతమంది కనీసం నోరు కూడా మెదపరు. అంటే బట్టల షాప్లో డెమో ఉంటుంది ముందు. ఏంటంటే మనం ఏం కొనుక్కోవాలో అనే దానికి ముందు బొమ్మను పెడతారనమాట. ఒక మోడల్ డ్రెస్ పెట్టినట్టుగా మందిరానికి వచ్చి అలాగే ఉండిపోయిన వారు కూడా ఉంటారు. కానీ వాక్యం అంటుంది, ఈ రాజు యొక్క లక్షణాలు మనం గమనిస్తున్నప్పుడు, ఆయన క్యారెక్టర్ మనం చూస్తున్నప్పుడు, మన డెమోగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ఈ రాజుని గురించి మనము ఆనందించాలి. హల్లెలూయా.